గర్ల్ ఫ్రెండ్ ఉండడం లేదా బాయ్ ఫ్రెండ్ ఉండడం అనేది పొసెషన్లో అయిపోయింది. ఇప్పుడు క్లాస్లో అందరికన్నా అందమైన అమ్మాయి ఉందా, ఆ అమ్మాయి నేను రిలేషన్లో ఉన్నాను అంటే మిగతా అందరూ నేను ఓడిచ్చేసినట్టే. దిస్ ఇస్ మై ప్రొఫెషన్, ఆల్రెడీ నేను గెయిన్ అయిపోయాను. ఇప్పుడు దీన్ని కాపాడుకోవడానికి నువ్వు 24 గంటలు కాల్స్ చేయాలి, అమ్మాయి ఎటుపోతుందో గమనించా. అమ్మాయి మీద నమ్మకం లేదు, ఎందుకంటే అంతమంది వెనక పడుతుంది నాకే పడింది అంటే ప్రస్తుతానికి అసలు ప్రాక్టికలీ వీడి మీద నమ్మకం లేదు. నాకెందుకు పడింది అంటే నేను ప్రతి క్షణం అమ్మాయిని కాపాడుకోవాలి, ఎటు పోనీయకుండా చూసుకోవాలి. ఇక్కడే సరిపోతుంది అంటే ఇదే ఫ్రస్ట్రేట్ బిల్డ్ అయ్యి ఇంకా నాకు కావాలి, నాకు ఒక క్లాస్ రికగ్నిషన్ కావాలి అంటే అసలు రికగ్నిషన్ అనేది కావాలి అని ఇండక్షన్ ఎక్కడ జరుగుతుందనే చూడాలి. ఇదే పిల్లవాడిని కాసేపు నేను బయట కూర్చోపెట్టి వాళ్ళ పేరెంట్స్ని పిలిచి నేను ఒకటే మాట చెప్పాను, ఫస్ట్ వాడితో ప్రేమగా మాట్లాడండి. వాడికి ఆల్రెడీ ఐఐటి ప్రెషర్ ఉంది అక్కడ, వాడి కోసం వాడు చేయాలనేది నేర్చుకోవాలి, కానీ మీకోసమో మీ సంతృప్తి కోసమో వాడు చేయాలనుకోకూడదు. యూ విల్ నాట్ బిలీవ్ ద హోల్ సెషన్ వెంట్ ఆన్ ఫర్ మీ ఫర్ 2 hours. ఓకేనా? దట్ ఫెలో గాట్ ఐఐటి సీట్. 2 months ముందు. 2 months కూడా కాదు, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, ఇట్ వాస్ 25 days బిఫోర్ దే కేమ్ టు మీ. ఖరగ్పూర్లో చేస్తున్నాడు వాడు ఇప్పుడు ఐఐటి. దీన్ని బట్టి ఏం అర్థం అవుతుంది మనం ఆలోచిద్దాం. నేను ఆ పిల్లని అనలేదే, నేను వదిలేయమని చెప్పలేదే, నేను ఒకటే అన్నాను. అంటే ఏమిటి అని అంటే, నీకు ఒక రికగ్నిషన్ కావాలి అని ఎప్పుడైతే మన పిల్లల మీద ఫోర్స్ చేస్తున్నామో, వాడు ఆ రికగ్నిషన్ చదువు రూపేణ సోషల్ స్టేటస్ పెంచుకోవడానికి అనేది అర్థం చేసుకోకుండా రికగ్నిషన్ అనేదాన్ని, రివార్డ్ అనేదాన్ని మాత్రమే పట్టుకొని సోషల్ మీడియాలో నీకు ఒక గర్ల్ ఫ్రెండ్ ఉన్నా నువ్వు రికగ్నైజ్ అవుతావు, నువ్వు డ్రగ్స్ తీసుకుంటే రికగ్నైజ్ అవుతావు, హీరో అయిపోతున్నావు, నువ్వు ఎంత స్మార్ట్గా నీ ఆధార్ కార్డుని నువ్వు మార్చుకొని ఒక పబ్కి వెళ్ళిపోతే నువ్వు రికగ్నైజ్ అవుతావు, నువ్వు ఎంతమందికి డబ్బులు కట్టి నువ్వు ఒక పార్టీ ఫ్లోట్ చేయగలిగితే రికగ్నైజ్ అవుతావు, నీ షర్ట్ మీదనో దేని మీదో బ్రాండ్ కనిపిస్తే నువ్వు రికగ్నైజ్ అవుతావు. ఇలాంటి రికగ్నిషన్ ఎన్ని నానా రకాలుగా ఉందో డిజిటల్ నీకు మీడియా నేర్పిస్తాను. ఏమవుతుంది, అదే మనం ఇంట్లో రికగ్నిషన్ ఈజ్ నాట్ ఇంపార్టెంట్ అనేది మీరు చిన్నప్పటి ఇండక్ట్ చేస్తూ వెళ్ళారనుకోండి, యూ వుడ్ వాంట్ బి వన్ అమాంగ్స్ ది కామన్. ఇలా ఒక ఇల్లు కాకుండా పేరెంట్స్ అందరికి ఉద్యమంగా తీసుకొని మా పిల్లలు రికగ్నైజ్ అవ్వక్కర్లేదు, చక్కగా చదువుకుంటే చాలు, ఇంటికి వచ్చి కంటెంట్ వీళ్ళకి బుర్రకు వెళ్ళిందా లేదా కావాలి, కాన్సెప్ట్లో వీళ్ళు స్మార్ట్గా ఉన్నారా లేదా కావాలి, ఇది కావాలి అని తెలుసుకొని క్లారిటీ ముందు పేరెంట్స్కి రావాలమ్మా. అందుకే తిరిగి మళ్ళీ నేను ఆ రైతు దగ్గరికే వెళతాను. మనం ఏం చేస్తున్నాం, మొక్కను తిట్టుకుంటున్నాం, మొక్క పురుగు పట్టిందో అని. నేనేమంటున్నాను, రైతు నువ్వు ఏం చేస్తున్నావురా, మేలుకో అంటున్నాను. రైతే కదా విత్తనం వేసి దాన్ని నాకంటే ముందు నా పిల్లలు ఇలా ఎదుగుతున్నారమ్మా. పిల్లవాడికి ఎలా తెలుస్తుంది వాడు ఎలా ఎదుగుతున్నాడు? హీఈస్ నాట్ హిమ్సెల్ఫ్ అన్ అబ్జర్వర్ ఆఫ్ హిజ్ ఆర్ హర్ లైఫ్. యాజ్ అ పేరెంట్ ఐఎమ్ అన్ అబ్జర్వర్ ఆఫ్ హిజ్ లైఫ్ ఆర్ హర్ లైఫ్. హిజ్ అంటే జనరల్ యూసేజ్ ఫర్ జెండర్ అంతే. వాళ్ళ జీవితాన్ని వాడు అబ్జర్వ్ చేయట్లేదు, మేము అబ్జర్వ్ చేస్తున్నాం. మేమెంత మమ్మల్ని మేము మార్చుకోగలము అనేది ఇంపార్టెంట్. ఎండ్ ఆఫ్ ది డే ఒకే ప్రశ్న వేస్తాను తల్లి, అసలు విద్యను కొనుక్కోవడం ఏంటమ్మా? విద్యార్థి విద్యను కొనుక్కోవడం ఏంటి? మెడికల్ సీట్స్ కానీ, ఇంజనీరింగ్ సీట్స్ కానీ, ఎంబీఏ సీట్స్ కానీ కొనుక్కోవడం ఏంటమ్మా? ఆ వయసునేదే సంపాదించడానికి కదా తల్లి. ఇది డబ్బు సంపాదించే వయసు కాదు, వెధవలవాట్లు సంపాదించే వయసు కాదు, రిలేషన్షిప్ సంపాదించే వయసు కాదు. ఏం సంపాదించే వయసు అది? విద్యను తనకు తాను సంపాదించే వయసు. అది మనం కొనియడానికి రెడీ అయిపోయినందుకు మీకంతా సంపాదిస్తున్నారు వాళ్ళు. అండర్స్టాండ్, తెలియకుండానే ఏ వర్ల్పూల్కి వెళ్ళిపోతున్నారా వాళ్ళు? అది ఎలా సంపాదించాలి? మరి కాంపిటీషన్ పెరిగిపోతుంది కదా. ఎటువంటి బుర్ర దాన్ని సంపాదించగలుగుతుంది? శాంతంగా ఉన్న బుర్ర దాన్ని సంపాదించగలుగుతుంది. ఎటువంటి బుర్ర మరి శాంతంగా ఉంటుంది? ఈరోజు మీకు తెల్లతోలు ఉన్నవాడు యోగా అంటే నచ్చుతోందా? ఈరోజు తెల్లతోలు వాడి మెడిటేషన్ అంటే మీకు నచ్చుతోందా? తెల్లతోలు వాడు ఇప్పుడు ఈరోజు హరే రామ హరే కృష్ణ అంటే మనకి నచ్చుతుందా? అదే ఇంట్లో రాముడో ఏ కృష్ణుడో ఏ అమ్మవారో ఏ పూజనో ఒక దీపం పెట్టడం అనేది ఇంట్లో వాళ్ళు ఇండ్యూస్ చేసుకోరు. టుడే ఇట్ హస్ బికమ్ అ బిగ్ ఫ్యాషన్.
యోగా సెషన్స్ ఫ్యాషన్, మెడిటేషన్ ఫ్యాషన్. ఏంటి మెడిటేషను? ఒక కళ్ళు మూసుకొని ఒక 10 నిమిషాలు కూర్చుంటే ఇట్లా అంటుండే మెడిటేషనా? మీరు వెంటనే కళ్ళు మూసుకోండి, మీకు తలలో వద్దన్నవన్నీ తిరుగుతాయి మీకు. అదే నేను కళ్ళు మూసుకుంటే నాకు తెల్లగా నా శివలింగం కనిపిస్తుంది. నాకు ఎలా వస్తుంది ఇది? కూర్చోపెట్టాలి పిల్లల్ని, వాళ్ళతో పాటు మనం సాధన చెయ్యాలి. నోబడీ ఈజ్ లర్నర్డ్ ఆన్ దిస్ అర్త్. నేను లర్నర్డ్ కాదు, నా పిల్లలతో పాటు నేర్చుకున్నాను. నేను వాళ్ళతో పాటు కూర్చున్నాను. నేను వాళ్ళకి పూజ నేర్పించుకుంటూ నేను నేర్చుకున్నాను. వాళ్ళకి శ్లోకాలు నేర్పించుకుంటూ మళ్ళీ బై హార్ట్ చేసుకున్నాను. వాళ్ళకి టేబుల్స్ నేర్పించుకుంటూ నేను టేబుల్స్ నేర్చుకున్నాను. వాళ్ళకి రామాయణ భారత కథలు చెప్పుకుంటూ నేను కథలు నేర్చుకున్నాను. ప్రశ్నించడానికి స్వేచ్ఛగా వదిలాను. ఇది ఆ గుడ్ టైం బిట్వీన్ పేరెంట్ అండ్ చైల్డ్. ఏది చెప్పండి మీరు? అది ఏ రోజైతే సనాతన ధర్మం ప్రకారం తిట్టుకుంటారు పిల్లలు, సనాతన ధర్మం అంటే పెద్ద పెద్ద పనులు చెప్పనమ్మా ఎవరికి. తల్లి, తండ్రి, పిల్లలు, నాన్నమ్మ, తాతయ్యలు, అమ్మమ్మలు, తాతలు కూర్చొని చక్కగా ఒక స్టోరీ టెల్లింగ్ టైం సనాతన ధర్మం. అంటే అంత సింపుల్ అది. బట్ ఇప్పుడు మంచి చెప్పేవాళ్ళు ఏ మతం అన్న చూసి వాళ్ళు మంచి తీసుకోవాలా వద్దా అన్న స్టేజ్కి వెళ్ళిపోయింది. ఈ అంత భయంకరమైన స్టేజ్లో ఉంది. ఇప్పుడు మీరు మాట్లాడుతున్నా నాకు తెలిసి తీసుకునే వాళ్ళు చక్కగా తీసుకుంటారు. ఫస్ట్ ఆవిడ కట్టుబొట్టు, ఆవిడ ఆ మతం కదా, నేను ఈ మతానికి సంబంధించిన నేను ఈ మంచి తీసుకోను, నా బుక్స్ వేరే. కానీ ఏ మతం చెప్తున్నదైనా ఒకటే కదా. అంటే దీనికి ఒక ప్రత్యేకత ఉంది తల్లి. అన్ని మతాలు ఒకటి చెప్పట్లేదు. ఓ వాళ్ళు నేను ఖురాన్ చూశాను, ఓ వాళ్ళు బైబిల్ చూశాను. స్త్రీని ఉన్నతోన్నతమైన స్థానంలో కూర్చోబెట్టింది కేవలం హైందవత్వం. ఒక చిన్న విషయం చెప్తాను. మీరు రాధాకృష్ణుల బొమ్మ చూశారు, ఎక్కడైనా మీరు రాధకి ముసుగు చూసారా? లేదు. పార్వతీ పరమేశ్వర్ల బొమ్మ చూశారు, ఎక్కడైనా పార్వతీదేవికి ముసుగు చూసారా మీరు? అసలు మనకి గూంగట్ ఎక్కడుందమ్మా? ఘోష ఎక్కడుంది మనకి? ఎప్పుడు స్త్రీని మనం దాచలేదు. ఓకే. పరపాలనలో ఆవిడని కాపాడుకోవడానికి మనకు పట్టిన దౌర్భాగ్యం అది. అందుకే నార్త్ ఇండియాలో పాపం కాపాడుకోలేక మీకు అది మీకు పరదా సిస్టమ్ అటు వచ్చింది. మీకు సౌత్ ఇండియాలో పరదా సిస్టమే లేదు. అట్లా నో, వి డోంట్ హ్యావ్. మనది చాలా ఉన్నతమైన స్థానం. మనది రిలీజియన్ కాదు తల్లి, మనది జీవన విధానం. ఎందుకు మీకు ఒక ప్రశ్న వేస్తా. మనకి రామరాజ్యం, రాముడు దేవుడు మనకి. ఎందుకు ఆయన దేవుడు? తల్లిదండ్రుల మాట విన్నాడు కాబట్టి, అహింసని పాటించాడు కాబట్టి, స్నేహితుడికి అండగా నిలబడ్డాడు కాబట్టి, ధర్మపాలన చేశాడు కాబట్టి ఆయన రాజు మనకి. అధర్మంగా ఎవడి తలని నరకడం గురించి మాట్లాడాడు కాబట్టి. కృష్ణుడు ఎందుకు? ఎవరైతే నిజం మాట్లాడారో, ఎవరైతే పాండవులయ్యారో వాళ్ళతో నిలబడ్డాడు కాబట్టి. శత్రువు అధర్మపాలుడైన ధర్మరాజు మన దుర్యోధనుడు తాను ముందు వచ్చినా అడిగిన వెంటనే తాను అడిగింది తనకి ఇచ్చేశాడు కాబట్టి. సత్యం కోసం, ధర్మం కోసం ఆఖరి వరకు నిలబడ్డాడు కాబట్టి. మళ్ళీ ఆయన రాజే, ఆయన ధర్మపాలనే చేశాడు. ఆయన ధర్మరాజు నిజమే మాట్లాడాడు, నిజం కోసం ఎంత దూరమైనా వెళ్ళాడు. అంటే ఒక సాటిస్ఫాక్షన్, 5 ఊళ్ళు ఇచ్చినా చాలన్నాడు. అంటే హైందవత్వం మనకు నేర్పించేది ఏంటి అని అంటే, ఎంతసేపు ఎవరిని దూషించదు హైందవత్వం. ఈ మతం తప్పు, ఆ మతం తప్పు, ఆ మతం తప్పు, ఈ మతం తప్పు, ఈ మతం వాడు కనిపిస్తే ఇది నువ్వు చంపితేనే నీకు పుణ్యస్థానాలు దక్కుతాయి. నేనెక్కడ వినలేదే. మరి నేనైతే హైందవత్వం, మీరు విన్నారా ఈ రోజన్నా? కానీ బలులు అవి చేస్తారు కదమ్మా. ఆ స్టోరీ వేరు తల్లి. ఇప్పుడు అది ఎలా ఉంటుంది అని అంటే, ఇప్పుడు ఒక వెజిటేరియన్ని నాన్ వెజిటేరియన్ని పట్టుకున్నాం అనుకో, ఇప్పుడు నాన్ వెజిటేరియన్ తినేవాడు బలి చేస్తున్నాడు, వాడు బాధపడతాడు. ఇప్పుడు భక్త అంటే నేను అది ఆహారం గురించి మాట్లాడట్లేదు. మెయిన్ ఏంటి అంటే, బలిచ్చేది నేను చేసిన పాపాలకి ఇంకొక ప్రాణాన్ని బలిస్తే నా పాపాలు పోతాయి. వాళ్ళకున్న ఇగ్నరెన్స్ తల్లి, అది వాళ్ళ ఇగ్నరెన్స్. అదే కదా వాళ్ళ కొండ జాతి, వాళ్ళ జీవన విధానం అదమ్మా. ఒక్కరి జీవన విధానం అది. ఆ జీవన విధానానికి అదే నువ్వు ఆ కొండ జాతి వాళ్ళని తీసుకొచ్చి నువ్వు అద్భుతంగా నువ్వు చదువు ఇది అన్నీ నేర్పించి
నువ్వు హైందవ ధర్మం ఏదో నేర్పించి వాళ్ళకి వేదోక్తంగా వాళ్ళకి తర్వాత మనము చాలా శాంతి రూపేణ చాలా పాటించేసాం. మనం ఏవి బలులు ఇవ్వకూడదు, జీవహింస చెయ్యకూడదు. నువ్వు అది ఇండ్యూస్ చేసిన తర్వాత హీ విల్ నాట్ గో బ్యాక్ దేర్. ఇట్ ఈస్ అబౌట్ హౌ మచ్ హీస్ ఎక్స్పోజ్డ్ టు ది సాఫ్టర్ సైడ్ అండ్ ద నాన్ వైలెంట్ సైడ్ ఆఫ్ హిందూయిజం. అంతే కదా. ఇప్పుడు ఎవరికి ఎంత, ఇప్పుడు మనం ఉంటాం తల్లి సింపుల్గా, ఇప్పుడు ఆ రోడ్డు మీద జిలేబీలు అమ్ముతుంటాడు, దాని మీద ఈగలు ముసురుతాయి, నువ్వు కొనుక్కొని తినగలవా? ఇలాగ చిన్న బీద పిల్లాడు ఉన్నాడు అనుకో, నువ్వు 10 రూపాయలు పరిగెత్తుకెళ్ళి అక్కడ కొనుక్కొని తింటాడు. దాన్ని మనం వేలెత్తి చూపించలేము దాన్ని మనం వాళ్ళకి అంటే ఇప్పుడు ఇంత పెద్ద ప్రపంచంలో మనం హైందవత్వంలో దాన్ని సంపూర్ణంగా నేర్చుకున్నవాడు ఎదిగిపోయి ఉంటాడు, కానీ ఒక మోస్తరు ఆలోచన విధానంలో వాడి మాట తీరు నెమ్మదిగా ఉంటుంది. అదే పాపం బస్తీలలో అక్కడ ఉన్నవాడు వాడికి ప్రేమ చాలా ఉంటుంది, కానీ వాడి మాట మొరటుగా ఉండదు. ఇది అంతే. కాలరూపేణ మనం వాళ్ళని శాంతి రూపేణ ఇటుపక్కన హైందవత్వానికి ఉన్న వైపు కానీ, దానికి ఉన్న శాంతి రూపం వైపు కానీ, అహింస రూపం వైపు కానీ వాళ్ళని కన్నా మలచగలిగితే వాళ్ళు శాంతపడిపోతారు. దాట్ ఈస్ టోటలీ డిఫరెంట్. అంటే అది కాదు నేను అంటున్నది. నేను చెప్పేది ఏంటి అని అంటే, హైందవ ధర్మంలో గొప్పతనం ఏంటంటే తల్లిదండ్రులు మనల్ని పెంచుతారు, మనం వాళ్ళని చూసుకుంటాం. స్త్రీని మనం గౌరవించాలి, అటువంటి స్త్రీ మన ఆలనా పాలన చూసుకుంటుంది. మనకు గురువు విద్య నేర్పిస్తారు, అటువంటి గురువుకు మన గురుదక్షిణ రూపంలో జీవితంలో మనం రిటర్న్ వాళ్ళకంటూ ఒక సేవ రూపంలో ఏదో రూపంలో చెయ్యాలి. దేశం మనని ఉద్ధరిస్తుంది, మనం దేశానికి తిరిగి ఏమి ఇవ్వాలి. ఇలాంటిది దెర్ ఈస్ ఎ వెరీ బ్యాలెన్స్డ్ గివ్ అండ్ టేక్ స్టోరీ ఇక్కడ. ఇది ఎందుకు డిస్టర్బ్ అయ్యింది అని అంటే, ఇంత సుభిక్షంగా స్టేబుల్ స్టోరీ ఉన్న భారతదేశాన్ని బంగారు భారతదేశం, అదే కదా పాప నరేంద్ర మోదీ గారు తప్పన పడిపోతున్నారు మళ్ళీ తీసుకొని రావాలి అని. ఆయన కష్టపడేదంతా ఇదే. మనం ఏదో ఆయన హైందవత్వమో ఇవన్నీ వేరే వేరే ట్యాగ్స్ ఇవ్వడం, ఇట్ ఈస్ నాట్ అ రైట్ థింగ్. ఆయన అనేది ఒకటే, హైందవత్వంలో యు గివ్ యు టేక్, యు టేక్ యు గివ్ అనేది చాలా నీట్గా ఉంది సిస్టమ్. అది ఎప్పుడైతే మనం అవలంబిస్తామో తిరిగి యు ఆల్ బికమ్ నార్మల్ అండ్ వి కామ్ డౌన్ బై అవర్ లైఫ్ స్టాండర్డ్స్.